చెప్పు. బతుకున్నావా చచ్చిపోవా? పెంచిన 5 వచ్చారు బ్రో, అయిపోయింది మా ఊరితో. ప్రసాద్ నీళ్ళకి రాసిచ్చింది మనమే. భయపడిపోతాం అనుకున్నాండి, ఆడికి పిరికినా కొడుకున్నా అనుకున్నాండి నేను. మా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. అమ్మ బాబాయ్ ఒకసారి వేసుకున్నాను, ఎక్కువసేపు చూపించు. ఎక్కడికి? టోనీ గారిది షాప్ ఓపెనింగ్. ఎక్కడ? రెస్టారెంట్ రోడ్ దగ్గర. పార్టీ ఎక్కడ మరి? ఆడు ఓపెన్ చేస్తే నేను పార్టీ ఏంటి తెలిసిందే కదా. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు? మా సైడ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది చూడండి. మా ఫ్రెండ్ దారిలో ఎవరు అడిగినా హెల్ప్ చేస్తాడు ఇలాగే. అది ఆడికే. అవునా? అదేంటి ఆడికి ఒకరు హెల్ప్ చేయాలి. రాజారా అయ్యా నమస్కారం. సో ఇప్పుడు వెళ్ళి షాప్ ఓపెనింగ్ వచ్చి మా ఫ్రెండ్ టోనీది. ఇంతకుముందు వ్లాగ్స్లో కనిపించాడు. వాడు ఎక్కడి నుంచి రొయ్యలు, పీతలు, చేపలు అవన్నీ వేరే వేరే దేశాలకు పంపిస్తాడు, రాష్ట్రాలకు పంపిస్తాడు, సిటీస్కి పంపిస్తాడు. ఈ ఊర్లో చాలా రెస్టారెంట్స్కి వాడే వేస్తాడు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఇతను వాళ్ళ అన్నయ్య. టైం పట్టుదా దేనికి వేసుకుంటున్నా? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోయి పాస్వర్డ్ చేసేసుకో. అలా పెట్టి నమస్కారం చేసుకో. కంగ్రాట్స్ టోనీ, ఫైనల్లీ యూ డిడ్ ఇట్. టిఫిన్ అడిగావు కదా? జంపర్ మే బంపర్. ఇది మా ఫ్రెండ్ గారి ముందు షాపు. ఈ షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ షాప్ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? 6 months. ఫస్ట్ తీసుకున్నప్పుడు 2 years. అది మొన్న బిఫోర్ 6 months బ్యాక్ తీసుకున్నాను. సో ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎవరైనా ఆక్వాకి సంబంధించిన ఏమన్నా నీడ్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఈ ఆక్వాకి సంబంధించి ఏం కావాలన్నా సరే, అది ఎంత బల్క్లో అయినా సరే సప్లై చేయగలడు. బ్రో నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు బ్రో. బ్రో మనోడు గురించి చెప్పు బ్రో. ప్లీజ్ నన్ను వదిలేసి. చెప్పు. బతుకున్నావా చచ్చిపోవా? పెంచిన 5 వచ్చారు బ్రో, అయిపోయింది మా ఊరితో. మాట్లాడుతున్నావు KGF3 స్టోరీ నాకు తెలిసి చెప్పనా? ప్రసాద్ నీళ్ళకి రాసిచ్చింది మనమే. లో పడిపోతే ఆడి జిమ్మి కానా ఉంటదా, అమెరికా సీఈఓ ఉంటాడు చూసావా, ఆడి కోసం ఆడితో మాట్లాడతాడు కదా. ముందు ఆడితో డీలింగ్ మాట్లాడతాడు, అందుకే మనోడు సెట్ అవుతాడు. ఆ తర్వాత బంగారం కోసం మమ్మీ కోసం పైకి వస్తాడు. బాగుంటుంది సినిమా. స్టోరీ మొత్తం ఇప్పుడు చెప్పేది మనకు తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా షాప్ ఓపెనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుడ్కి బయటకు వెళ్తున్నాం. ఫాల్కన్స్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. బెస్ట్ చక్కగా మన నచ్చింది ఇస్తాడు. ఫాల్కన్స్ కొద్దిగా మనం అక్కడ రేట్లు ఇక్కడ రేట్లు ఒకలాగా ఉంటాయి అన్న. రేట్ల గురించి కదరా, రేట్లు ఖర్చు పెట్టేది నువ్వు, దానికోసం కదరా నీ అబ్బా. మరే రెస్టారెంట్ తీసుకొని వెళ్ళావా? ఇంకా కొత్త కొత్త రెస్టారెంట్లు చాలా వచ్చినాయి బ్రో. కొన్ని మెమరీస్ ఏం లేకపోయి ఉంటే అత్తిల వైపు వెళ్ళిపోతాం. అత్తిల అభిరుచి రెస్టారెంట్ చాలా బాగుంటుంది. అయితే నువ్వు బయట నేను లోపలికి వెళ్ళి తినేసి వచ్చేస్తా. ఖాళీ ఉందా? మీరు ఏదో ఫ్రీగా ఎత్తున్నట్టు ఈ పెట్రోల్ బంక్ లో ఎప్పుడు ఖాళీ ఉండదు. లేదు, ఇటువైపు కూడా ఎత్తారు కార్లకి బ్రో. 35 రూపాయలు కొట్టిస్తా, సరిపోతుంది కదా? 25 రూపాయలు కొట్టించు. ఓకే అంటే 25 రూపాయలు కొట్టదా? జాంకాయ తింటావా? అంటే ఇక్కడ జాంకాయ తింటే అక్కడ స్టార్టర్ ఏదో తగ్గుతుందని అందుకని వద్దన్న. మిస్ అమ్మా, మాది కాదు మనది. అదిగో అక్కడ కింద వీడాడు ఎన్వి కార్డ్. మీది కాదు నాదే అని అడతాను. రెస్టారెంట్ దాటి సాఫ్ బాబాయ్ మర్చిపోయి మనం షూట్ తీసుకుంటే రెస్టారెంట్ మన ఏం చూడు అమ్ముకొచ్చేదాం. గోవా వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ ఫిల్మ్ ఉన్నాయని 2000 దొబ్బాడు కర్ణాటక పోలీసులు. కన్నడ వచ్చిన వాళ్ళు ఏమో 100 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు తెలుసా. ఆ మాట అడిగాం కూడా మేము, కానీ తెలుగులో అడిగాం. యాక్చువల్గా అప్పుడు 1500 అన్నాడు, అడిగిన తర్వాత 2000 చేశాడు. ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాం ఒకసారి. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాం, రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంటికి.
ఇప్పుడే ఫుడ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్తున్నాం. ఫుడ్ బాగుంది. జాయింట్ దమ్ బిర్యానీ తిన్నాం. ఎస్ఆర్ఆర్ మెస్ తిన్న ఫుడ్ ప్లేస్ వచ్చి ఎస్ఆర్కే ఎదురుగా ఉంటది. ఎస్ఆర్కే ఎదురుగా ఉంటుంది. ఫుడ్ అయితే మాత్రం బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం హాస్పిటాలిటీ కూడా బాగుంటుంది. అంటే రిసీవింగ్ చాలా బాగా చేసుకుంటారు. మీరు ఏం చెప్తే ఐటమ్ కూర్చున్న 2 minutes లో ఫుడ్ మీ టేబుల్ మీద ఉంటుంది. అది కూడా హాట్ గా. ఓకే గైస్, ఇప్పుడైతే వ్లాగ్ ఎడిట్ చేస్తాను ఇంక ఇంటికి వెళ్ళి. మా దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరికితే వాటిని ఏంటి ప్రాసెస్ ఎలా చేస్తారన్నది ఒక వీడియోలో చూపిస్తాడు. ఇంకో వ్లాగ్ లో పెడతాను. మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అవి. ఆ వ్లాగ్ మాత్రం మీరు కంపల్సరీ చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.